బీఆర్ఎస్ పార్టీ దళపతి అయిన కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇక రీసెంట్ గా ఆయన మాట్లాడుతున్న మాటలపై ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఇన్ని రోజులు రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా ఒకేసారి వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా హాస్యంగా ఉందంటూ మాట్లాడారు. ఎంతసేపు బహిరంగ సభలు, రాజకీయాల్లో అవి ఇవి అని మాట్లాడడం కాదు, ముందుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడనంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ని గాని కేసీఆర్ పై గాని ఎలాంటి కేసులు బనాయించినా ఎవ్వరు కూడా బెదురుకునేదే లేదంటూ కేటీఆర్ చాలా ఘాటుగా విమర్శలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే తెలంగాణ ప్రజల సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయని, ముఖ్యంగా రైతులకు సంబంధించి సాగునీటి సమస్యలు ఈ విధంగా ఉన్నాయంటూ సాగునీటి సమస్యల కారణంగానే ఇప్పుడు కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారని, ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధం, ఆ పోరాటాలు కూడా నల్గొండ నుంచే మొదలు పెడతామని, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి ఆ నీటి సమస్యలపై కూడా ఖచ్చితంగా పోరాడతామంటూ ఇటు కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఇటు కేటీఆర్ కూడా స్పందిస్తూ వాటి గురించి మాట్లాడారు. ఇప్పుడు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను అరెస్టు చేస్తామనే లీకులు బయటకిస్తున్నారని, అలాంటివేవి కుదరవని, ఖచ్చితంగా ఇటు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మార్పులు ఖచ్చితంగా వస్తాయని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చే వరకు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఊరుకునేదే లేదంటూ ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ఇక అదే విధంగా ఇటు మంత్రులు కూడా ఒక్కొక్కరిగా ఇప్పుడు కావాలని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి మాట్లాడినా కూడా కేసీఆర్ తన రూట్ మార్చుకోరని, ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించి సాగునీటి పోరాటానికి దిగుతామని, ఇక రాబోయే రోజుల్లో ఇటు ప్రతి జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని, పోరాటాన్ని కూడా ఖచ్చితంగా గట్టిగా పోరాటాలు చేసి ముందుకు వెళ్తామని, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి సంబంధించి కృష్ణా జలాల వివాదాలు ఏవైతే ఉన్నాయో, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతులకు నీటి సమస్యలు ఎక్కువగా ఉండేవి కాదని, ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారం వచ్చిందో కాంగ్రెస్ అధికారంలోనే ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నిటిపై ఖచ్చితంగా పోరాడతామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక అరెస్టుల విషయమా, ఎంతసేపటికి మమ్మల్ని అరెస్ట్ చేసేంత ధైర్యం ఎవరికీ లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని కావాలని ప్రజలను బెదిరింపులకు గురి చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప మమ్మల్ని ఎవ్వరు అరెస్ట్ చేయరు, మేము ఖచ్చితంగా పోరాటానికి దిగి పోరాటాలు ఖచ్చితంగా చేస్తాము, దీనికి కేసీఆర్ కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు, త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కీలక మార్పులు జరుగుతాయంటూ ఇటు కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఘాటుగా మాట్లాడారు.